పేద గువ్వకు వచ్చిన బంగారు అవకాశం. ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అందమైన గ్రామంలో గౌరి అనే తల్లి పక్షి, చిట్టి అనే కూతురు పక్షి 2 నివసిస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా పేదవాళ్ళు. రోజు ఆ తల్లి విత్తనాలు వేరుకొచ్చి పిల్లకి తినిపిస్తూ ఉంటుంది. అలా ఒకరోజు అనుకోకుండా హఠాత్తుగా ఒక పెద్ద తుఫాను వచ్చి వాళ్ళు ఉంటున్న ఇల్లు అయితే మొత్తానికే కూలిపోయింది. వాళ్ళు చాలా బాధతో చూస్తూ ఉంటారు. అప్పుడు మన చిట్టి పక్షి వాళ్ళ అమ్మని ఇలా అడుగుతుంది. అమ్మా, మనం ఉన్న ఇల్లు కూడా కూలిపోయింది. మనం ఇప్పుడు ఎక్కడుంటామమ్మా అని అడిగి చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడు వాళ్ళమ్మ ఇలా చెప్తుంది. తల్లి, నువ్వు బంగారం కదూ, భయపడకమ్మా. దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేనున్నాను కదా అని చెప్పి తన పెళ్ళికి సర్ది చెప్పుకుంటుంది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత తను అడవిలో ఎగిరి వెళ్తుండగా ఒక కాకి కాలికి దెబ్బ తగిలి కనిపిస్తుంది. అక్కడ మన గౌరీ తల్లి ఆగి దానికి విత్తనాలు, నీళ్లు అందిస్తుంది. అది తెలుసుకున్న కాకి ఎంతో సంతోషిస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ కాకి కోలుకొని ఉంటుంది. అప్పుడు అది ఆ అడవికి రాజు దగ్గరికి ఈ గౌరీ తల్లిని తీసుకెళ్తుంది. అప్పుడు రాజు ఇలా అడుగుతారు. నీకేం కావాలి అని అడిగితే మన గౌరీ ఒక్కటే అడుగుతుంది. మాకు ఉండడానికి ఒక మంచి ఇల్లు, రోజు తినడానికి తిండి ఉంటే చాలు, మాకు ఇంకా పెద్దగా ఆశలేమి లేవండి అని చెప్పి అంటుంది. అప్పుడు రాజు అడవి మధ్యలో చెట్టు మీద ఒక అందమైన గట్టిగా ఉన్న ఇల్లునైతే నిర్మిస్తాడు. మన గౌరీ తల్లి, చిట్టి పక్షి 2 ఎంతో ఆనందంగా ఉంటాయి. రోజు అన్ని పక్షులు కొన్ని గింజల్ని తీసుకొచ్చి వాటికి అందిస్తూ ఉంటాయి. అలా వాళ్ళ జీవనం ఎంతో ఆనందంగా సాగుతుంది. అప్పుడు చిట్టి పక్షి ఇట్లా అంటుంది. అమ్మా, మనం మంచి చేయడం వల్లనే మనకి కూడా మంచి తిరిగి వచ్చింది. ఇలానే మంచి చేస్తూ ఉందామమ్మా అని అంటుంది. అలా వాళ్ళు ఎంతో ఆనందంగా నివసిస్తూ ఉంటారు. ఈ కథలో నీతి ఏమిటంటే, మనస్ఫూర్తిగా చేసిన సహాయం ఎప్పుడూ వృధా కాదు. మంచితనంకి ఒకరోజు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.